కుప్పం మున్సిపల్ పరిధిలో 20వ వార్డులో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం కౌన్సిలర్ సోము ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ అధ్యక్షులు రాజకుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, ప్రతాప్, కుప్పం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు అనసూయ తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని చెప్పారు। ఇప్పటివరకు 20 వార్డుల్లో పరిష్కార వేదిక నిర్వహించడం జరిగిందని, ప్రజలు తడుముకున్న అన్ని విధాల సమస్యలపైన అర్జీల ద్వారా తమకు అందించడం జరిగిందని చెప్పారు। ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్, కౌన్సిలర్లు దాము, జాకీర్, నాయకులు సుబ్బు, ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు ప్రజల వద్దకే మున్సిపాలిటీ ప్రోగ్రాం 20వ వార్డు నుంచి జరుగుతుంది। ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్ళ యొక్క కష్టాలను అర్జీల రూపం ద్వారా పెన్షన్లు కానీ, ఇంటి స్థలాలు కానీ, లేక మున్సిపాలిటీకి సంబంధించిన ఇతర సమస్యల గురించి అందరూ అర్జీల రూపంలో ఇక్కడికి తేవడం జరిగింది। ఇక్కడ వెంటనే కమిషనర్ గారు దాన్ని ఏఈల ద్వారా పరిష్కరించి వెంటనే దానికి ఎంట్రస్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాము। మేము మున్సిపాలిటీలో ఈరోజు 19 వార్డులు జరిగి ఈరోజు 20 వార్డు జరుగుతూ ఉంది। సో పెద్ద ఎత్తున ప్రజలందరూ సహకరిస్తూ వారి యొక్క సమస్యలను ఈరోజు ప్రజల వద్దకే వచ్చి తీర్చే విధంగా మేమందరూ కృషి చేస్తున్నాం। దీనికి కమిషనర్ గారి కృషి ఎంతైనా ఉంది। ఎందుకంటే గతంలో మీరు చూసుకున్నారంటే గతంలో 4 కమిషనర్ గారు మున్సిపాలిటీలో ఉన్నారు। మనకు ఈరోజు పొద్దున్న 4 గంటలకు లేచి కుప్పంని క్లీన్ అండ్ గ్రీన్ దిశగా మార్పు చేసి ఈరోజు మీరు చూసుకుంటే కుప్పం మున్సిపాలిటీలో ప్రతి రోడ్డు శుభ్రంగా ఉంది। ఇదంతా ఈ ఘనత మన కమిషనర్ గారికే దక్కుతుంది। సో మేమందరూ ప్రజల వద్దకే పాలన దిశగా మేము అడుగులు వేస్తూ సమస్యలు పరిష్కరించి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే దిశగా మేమందరూ కృషి చేస్తున్నాము। ధన్యవాదాలు। రోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమము మరియు వార్డు బాట అనే కార్యక్రమం సందర్భంగా 20వ వార్డులో సోము కౌన్సిలర్ ఆధ్వర్యంలో అదేవిధంగా కమిషనర్ గారి యొక్క చొరవతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క కౌన్సిలర్ ఏరియాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్య తీసుకురావడం జరిగింది। ఇక్కడే ఎక్కడ పరిష్కారం అక్కడే పరిష్కరించే విధంగా కమిషనర్ గారు చాలా బాగా చేస్తూ ఉన్నారు। ఇంటి స్థలం కావాల్సిన వాళ్లకు వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవడం, అదేవిధంగా పెన్షన్ కావాల్సిన వాళ్లకు పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా వితంతు పెన్షన్లు, అదే డ్రైనేజ్ సమస్యలు, ఏదైనా వేరే వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏదున్నా కూడా ఇల్లు, పెన్షను, అదేవిధంగా రేషన్ కార్డు, ఈ 3 చాలా సమస్యలు ఉంది ఈ ప్రాంతంలో। కాబట్టి తప్పకుండా అదంతా కూడా చేయడం కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ఈరోజు చేసినటువంటి అభివృద్ధి అంటే వస్తూనే ఆయన 3 నెలల ముందర నుంచే పెన్షన్ ఇస్తానని తెలియజేయడం జరిగింది। దానిలో భాగంగా 3,000 రూపాయలు ప్లస్ 4,000 కలిపి ఎలక్షన్ అయితూనే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు చాలా అవసరమనే నినాదంతో 16-17 మందికి డిఎస్సి కాల్ఫార్ చేసి దాన్ని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా
మనకు కొత్త సమస్యలు ఎదురవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ తుఫాన్ సందర్భంగా తుఫాన్ బాధితులతో మమేకమై ఒకే ఒక 10 రోజుల్లో మొత్తం సమస్యల్ని కూడా తీర్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దీపావళి నుంచి 3 సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవంతా చేసేదానికి ఈ యొక్క మంచి ప్రభుత్వం అనే నినాదంతో, ఎందుకంటే ఎవరు మంచి చేస్తారో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలంతా కూడా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతూ ఉంది. దానికి ప్రతి ఒక్క లీడర్ కూడా సహకరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యలన్నీ కూడా తీర్చేదానికి ఈ యొక్క వార్డు బాట అనే కార్యక్రమాన్ని తేవడం, ఇప్పటి వరకు 20 వార్డులు కంప్లీట్ చేయడం జరిగింది. 20 వార్డులో వచ్చిన సమస్యల్ని అక్కడికక్కడే రేషన్ కార్డు అర్హతలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇల్లు శాంక్షన్ చేసేదానికి కోసం ఏఈలకు రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైనా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉంటే కూడా అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా ఇప్పుడు కమిషనర్ గారు కుప్పం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మంచి పేరు తేవాలా, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తేవాలా. ఎందుకంటే ఏదైనా మంచి అనేది జరిగినప్పుడు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, ఆ నాయకుడికి కూడా మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో ఉంచుకొని కుప్పం మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా రాబోయే సంవత్సరంలో ప్రకటించే విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేమందరూ కూడా కలిసి మన కమిషనర్ గారికి ఎంకరేజ్మెంట్ చేస్తూ మా యొక్క సహాయ సహకారాలు కూడా ఆయనకి ఇస్తూ ఈ కుప్పం మున్సిపాలిటీని మన రాష్ట్రంలోనే మంచిగా ఉండే విధంగా ఫస్ట్గా వచ్చే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలోని మున్సిపాలిటీకి సంబంధించి 20వ వార్డులో సోమశేఖర్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో అదేవిధంగా కమిషనర్ గారి యొక్క చొరవతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమైనది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందో ప్రజల వద్దకు అధికారులు వెళ్ళి ఆ యొక్క ప్రజల సమస్యలను స్వీకరిస్తూ అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ దగ్గరుండి తీసుకుంటున్నటువంటి యంత్రాంగానందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పైబడింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి మొట్టమొదట పెన్షన్ కార్యక్రమానికి ఎప్పుడైతే మొట్టమొదట సంతకం పెట్టారో అదే రోజున ఒకేసారిగా 4,000 రూపాయలు పెన్షన్ పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరియు ప్రజల్లో ఈరోజు దీపావళి కానుకగా 3 సిలిండర్ల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. మహాశక్తి పథకాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యలన్నింటినీ మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టి అధికారులు అదే పనిలో ఉండేటట్టుగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.